మీ వాళ్ళు పెట్టుకున్నారు షాపులు. నేనేమి ఆ రోజు బ్రాందీ షాపులు మేము చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో డ్రా సిస్టంలో తీసాం. మీకులాగా దుర్మార్గం మేము చేయలే. ఇవాళ రండి, మీరు ఎక్కడ నుండి షాప్ చూపించండి. బెల్ట్ షాపులు ఉంటే మీరు నడిపించుకున్నారు బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా మీరు అమ్మారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. షాపుల్లో రానివ్వకుండా, అన్ని బ్రాండ్స్ రానివ్వకుండా చేసింది వాళ్ళు. దోచుకుని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఎవరైనా సరే, అది ఎంతటి వాళ్ళైనా సరే మీరు చూపించండి. ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. సాక్ష్యాధారాలు అంటే సిట్టు విచారణ చేయాలి కదా. అప్పుడు సాక్ష్యాధారాలు తెలుసు, ఎక్కడెక్కడ ఎంత దోపిడీ జరిగిందో తెలుసు. ఇవాళ అవన్నీ కూడా విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకనే డిస్టిలరీస్ దగ్గర నుంచి వాళ్ళు చాలా హై క్లాస్లో చేశారు. అంటే ఎక్కడ కూడా దొరకకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు కదా, అట్లాగే చేయాలనుకున్నారు. ఇవాళ మొత్తం కూడా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకున్నాం. కేసుకి ఎంత కలెక్ట్ చేశారో తీసుకున్నాం. ఎందుకు కొన్ని బ్రాండ్లని రాష్ట్రంలో అట్టుపెట్టారు, కొన్ని బ్రాండ్లు ఎందుకు అందుబాటులో లేకుండా చేశారు. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక్క బ్రాండ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేశారు 5 ఏళ్ళు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలతో 38 సంస్థలు, 38 డిస్టిలరీస్ నుంచి మాత్రమే వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ఆ షాపులు అవైలబిలిటీ చేశారు. ఇది వ్యక్తులు. మీరు పాలేరకం చేస్తారేమో. మాది ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకత్వం లోకేష్ గారు. కానీ ఇవాళ కూటమి ప్రజా సమస్యల కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి ఇవాళ అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రంతో కూడా సమన్వయంతో ఇవాళ అన్నీ కూడా సాధించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంటే, ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక మీ చేసిన పాపాలు బయటపడతా ఉంటే ఇవాళ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు. తప్పకుండా ఎవరేం చేస్తారో అన్నీ తెలుసు. పందికొక్కులాగా పేదల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని బొక్కినటువంటి దుర్మార్గులు తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ శిక్షణా తరగతులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. మొన్న విశాఖపట్నం సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా లీడర్షిప్కి ఎలా నడవాలి, ఎలా ముందుకెళ్ళాలి, గ్రామ సమస్యల మీద ఎలా మనం పోరాటాలు చేయాలి, అధికారులతో ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటాం. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే జరుగుతున్నటువంటి విధానం. ఇవాళ చూసాం, ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదట పోరాడేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ తీర్పులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజమే నిలబడుతుంది. దానికి ఉదాహరణే ఓబులాపురం గనులు. ఓబులాపురం గనుల్లో అవినీతి అనుకొండలు దోచేస్తున్నాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక మంది మీద కేసులు, మొన్నటి వరకు కూడా కేసులు నడిచినాయి. చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా అనరాని మాటలు కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పటికి కూడా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ. జగన్ రెడ్డి అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన, అక్రమాలపైన, రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు 44 సంవత్సరాలు దగ్గర అవుతా ఉన్నా, దాదాపు 43 సంవత్సరాలు దాటింది. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ.
సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా అటు మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీని. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్ అది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం, వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఇవాళ 1 కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి